సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు జేసు స్తుతింతుం. నిరంతర ప్రేమ మాకెల్లడలెన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ నాకెల్లడలెన్ కురిపించుటే నీ ఆశయం. సదాకాలమందు సత్ప్రసాదమందు నివసించు జేసు స్తుతింతుం. నిరంతర ప్రేమ నాకెల్లడలెన్ కురిపించుటే నీ ఆశయం. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, నా ప్రాణము నీవే. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, మా ప్రాణము నీవే. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు జేసు స్తుతింతుం. నిరంతర ప్రేమ మాకెల్లడలెన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ మాకెల్లడలెన్ కురిపించుటే నీ ఆశయం. ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. పితకును పుత్రునకును పవిత్ర ఆత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. పితకును పుత్రునకును పవిత్ర ఆత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. ఈ పరిశుద్ధ ఆరాధన సమయంలో గుంటూరు మేత్రాసనం రెండ చింతల విచారణ దుగ్గింపూడి ఇన్నారెడ్డి అన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనల కొరకు ఆయుర ఆరోగ్యములు, కుటుంబంలో మరణించిన వారి ఆత్మ విశ్రాంతి కొరకు తలంపులు నెరవేరాలని ప్రార్థించుదాం. సారె చిన్న ప్రసన్న ప్రవీణ్ కుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పాడి పంటలు, మేరీ సింధూష మరియ చరణ్కు మంచి భవిష్యత్తు, బాలస్వామి వేరోనికమ్మలకు ఆరోగ్యం, తలంపులు నెరవేరాలని ప్రార్థించుదాం. తిరుపతి విచారణ కౌశిక్ కనిష్కలు భగవంతుని భక్తి పొందడానికి మరియు ఆయన సేవ కోసం తమను తాము సమర్పించుకోవాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న బేబీ వేద ఆరాధ్యకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి శ్వేత, వంశీ, అమ్మమ్మ, తాతయ్య, స్వప్న, స్రవంతి, నివిన్, హరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
దివ్య ప్రసాదములో దీన మనతో ఈ సాయం సమయం గడపడానికి దేవాది దేవుని మనిషి అవతారము ధరించి ఈ లోకానికి విచ్చేసి రుగ్మతలన్నిటిని తొలగించడానికి, అనారోగ్యానికి, మానవునికి సంపూర్ణ స్వస్థతను వసగడానికి సౌఖ్యాన్ని మనకి ప్రసాదిస్తూ తన వాక్యం మనకి ఆయన అంచులు తాకిన వారికి ఆయనకి స్వస్థత కలిగినది. ఆయన ఎక్కడో దూరంలో ఎన్నో మేలులకు స్తుతులు పాడుకుందాం. విశ్వాసం అనే గొప్ప దేవుడు నేడు మన అందరినీ కూడా అవిధానంగా పొందుకు ప్రభువు మనల్ని కోరుతూ ఉన్నారు. ఈ సమయంలో మొదటగా ఈ విశ్వాసం ప్రభువు నుంచి మనం పొంది మనకి తన పునరుత్థానంలో భాగం ఉంది అనేటటువంటి నిరీక్షణ, కృతజ్ఞతగా యేసు ప్రభువునకు నిన్ను తును నా జీవితమంత నిన్ను స్తుతింతును నా జీవితును. రాజ్యము నీదే, మహిమయు నీదే, బలము నీదేను. నిన్ను స్తుతింతును నా జీవితును. సదా నీతో ఉన్నానని నేనని నుడివిన నిన్ను ఎన్నని నుడివిన నిన్ను స్తుతింతును నిన్ను జీవిత తల్లి నన్ను మరచినను మరువను విడువనని పలికిన నిన్నుని పలికిన నిన్ను స్తుతింతును నా జీవితం. నిన్ను స్తుతింతును నా జీవితమంతా స్తుతింతును. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. స్తుతింతును నిన్ను స్తుతింతును నా జీవితమంతా స్తుతింతును. స్తుతింతును నిన్ను స్తుతింతును నా జీవితమంతా స్తుతింతును. చేసిన మేలులకు, మన జీవితాలలో ఆయన నెరవేర్చిన ఎన్నో ఘనకార్యాలకు మన జీవిత కాలం సరిపోదు కృతజ్ఞతలు తెలియపరచుటకు, స్తుతించుటకు. నీ హృదయాన్ని సంపూర్ణముగా తెరుము. నీ దృష్టిని దివ్య సప్రసాద ప్రభు వైపే కేంద్రీకరించుము.
దివ్య ప్రసాదము నుండి వెలువడు వెలుగును నీ హృదయంలోనికి స్వీకరించుము. వ్యక్తిగతముగా ప్రభువు నీ జీవితంలో చేసిన మేలులన్నిటికీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ హృదయాంతరము నుండి తెరచిన రక్షకుని హృదయం వైపు చూస్తూ లోతుగా సంభాషించు. తనదైనటువంటి సమయాన్ని దేవునికి ఇస్తున్నావా? నేడు సువిశేష పట్టణంలో విని ఉన్నాము, చక్రవర్తికి దేవునికి చెందినది దేవునికి సమర్పింపుము అని. సృష్టిలో ఉన్న సమస్తము కూడా దేవుని స్వంతమే. చక్రవర్తికి ఇవ్వవలసినది కూడా దేవుని స్వంతమే. నీవు చేసే ప్రతి కార్యాన్ని కూడా దేవునికి సమర్పించు. ఆయనతో గడపాల్సినటువంటి సమయాన్ని వృధా చేయకుము. ఈలోక విషయాలలో ఆ సమయాన్ని వృధా చేయకుము. నీ దేవునితో నీవు నిర్ణయించుకున్నటువంటి సమయం ఎంతో పవిత్రమైనది. కోట్లు కుమ్మరించినా తిరిగి రానిది. అంత గొప్ప విలువైనటువంటిది ప్రభువుతో నీవు గడిపేటటువంటి ఆ సమయం. దానికున్న విలువని గ్రహించు. స్వల్ప విషయాలకై దానిని అమ్మివేయకు, వృధా చేయకు. ఒక్క క్షణం ప్రభు సన్నిధిలో గడిపితే అది 1000 రోజులు ఇతర ప్లేస్లలో గడిపిన దానికి సమానం. కొన్నిసార్లు ఆ ఒక్క క్షణమే మన జీవిత కాలమంతతో సమానమవుతుంది. ప్రభువుతో నీవు గడిపే ఆ సమయానికి ఉన్న విలువని గ్రహించు. అత్యంత విలువైనది, శ్రేష్టమైనది, నీ జీవితానికి కావలసిన శాంతిని, సమాధానాన్ని, సంపూర్ణ ప్రేమను నింపేటటువంటి సమయం నీవు ప్రభువుతో గడుపు సమయం. మౌనంగా నిశ్శబ్దములో ఆ దేవాది దేవునికి సంభాషించుదాం.
వ్యక్తిగత విన్నపాలన్నిటినీ కూడా హృదయం తెరిచి ఆ దేవునికి విన్నవించుకుందాం. ప్రభువా, కలువరిగిరిలో మీ దివ్యమాతను మాకు తల్లిగా అనుగ్రహించి ఉన్నారు. మా సకల బాగోగులను కూడా మా దివ్యమాతగా స్వీకరించి నిరంతరం మమ్ము కాచి కాపాడుతూనే ఉంది. మీ దివ్యమాతను మాకు ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. సకల వ్యాధులతో బాధపడిన వారందరినీ కూడా మీరు స్వస్థపరిచి ఉన్నారు. మా వ్యాధులను రోగములను కూడా నిరంతరం మీ సన్నిధికి తీసుకుని వచ్చి ప్రార్థించేటటువంటి అమ్మను మాకు ఒసగినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ సమయంలో ప్రత్యేక విధముగా యొక్క ఆరోగ్య సమస్యలు, ఆసుపత్రులలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, వీరందరినీ కూడా మీ సముఖమునకు తీసుకుని వస్తున్నాము. వారందరినీ కూడా కాచి కాపాడుతూ మానవాళి ఆరోగ్యం కొరకు నిత్యం పాటుపడుతున్నటువంటి మరియ తల్లిని గురించి మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. నేడు ప్రత్యేక విధముగా ప్రపంచం బాధపడుతున్నటువంటి సకల రోగాలను మీకు సమర్పిస్తున్నాము. స్వస్థతను దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము. బయటికి చెప్పుకోలేక ఎందరో మంది మీ బిడ్డలు కరోనా వైరస్ ద్వారా బాధపడుతూ ఉన్నారు, అస్వస్థతకు గురి అయి ఉన్నారు. ఈ బిడ్డలందరినీ కూడా మీ ప్రియమాత వేడుదల ద్వారా మీ సన్నిధికి తీసుకుని వస్తున్నాము. మీ ప్రియ తల్లి చేయు విన్నపమును ఏనాడు కూడా మీరు తిరస్కరించలేదు. ఆమె వేడుదల ద్వారా, నిరంతర వేడుదల ద్వారా మీ స్వస్థతను మాకు దయచేయమని వేడుకొంచున్నాము. అమ్మ అడుగు జాడలలో మీ సన్నిధి చేరుటకు మాకు వలసిన అనుగ్రహములను దయచేయము. మీరు మా చెంత లేనిది మేము ఏమీ చేయలేము. మాకు సంపూర్ణ స్వస్థతని వసగేది మీరేనని మీ సన్నిధిలో మేము కూర్చున్నట్లయితే, మీ పాదములను మేము తాకినట్లయితే మాకు స్వస్థత కలుగుతుంది అనే దృఢ విశ్వాసాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనములు. మీతో కలిసి స్నేహం చేస్తే ఎంత గొప్పగా జీవితం
రూపుదిద్దుకుంటుందో ఊహలకందనిది. నిరంతరం మీ స్నేహంలో గడపడానికి మమ్మల్ని మీ హృదయంలోకి ఆహ్వానించి మీ చెంత మమ్ము కూర్చోబెట్టుకొని మీ ప్రేమలోని లోతులను మాకు తెలియపరచుము. మేము ఏనాడు విడనాడకుండా మీ సన్నిధిలో జీవించు భాగ్యమును మాకు దయచేయము. ప్రభుతో స్నేహం చేస్తే ఎలా ఉంటుందో ఈ యొక్క పాట ద్వారా మనము తెలుసుకుంటూ ప్రభువుని స్తుతించుదాం. యేసుని స్నేహమే మధురమే మధురమే మధురమే, క్రీస్తుని స్నేహమే మధురమే మధురమే మధురమే, యేసుని స్నేహమే మధురమే మధురమే మధురమే, క్రీస్తుని స్నేహమే మధురమే మధురమే మధురమే. నా ఆత్మ కాపరినాదుడవి, నాయండగా నుండగా చీతివి, నా ఆత్మ కాపరినాదుడవి, నాయండగా నుండగా చీతివి, శోధనలో వ్యాధులలో బాధలలో బ్రోచితివి, శోధనలో వ్యాధులలో బాధలలో బ్రోచితివి, నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో, నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో, యేసుని స్నేహమే మధురమే మధురమే మధురమే, క్రీస్తుని స్నేహమే మధురమే మధురమే మధురమే. మారదు నీ ప్రేమ మారదు, మాన్యుడ నీ ప్రేమ మారదు, మారదు నీ ప్రేమ మారదు,
మాన్యుడని ప్రేమ మారదు. నే పాడేద నీ గీతము మోక్షపురి మార్గంబున. నే పాడేద నీ గీతము మోక్షపురి మార్గంబున. నీదు దర్శన భాగ్యములున నా ఆత్మన సౌభాగ్యము. నీదు దర్శన భాగ్యములున నా ఆత్మ సౌపల్య సౌభాగ్యము. యేసు స్నేహమే మధురమే మధురమే మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే మధురమే మధురమే. సుని స్నేహమే మధురమే మధురమే మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే మధురమే మధురమే. క్రీస్తు ప్రేమలో, ఆయన సన్నిధిలో, ఆయన స్నేహముతో మన జీవితాలని జీవిస్తే ఎంతో ధన్యమవుతాయి, ఎంతో పవిత్రమవుతాయి. ధన్యత, పవిత్రత ప్రభువు నుంచే మనము పొందుకోగలం. ఆయన సన్నిధిలో నీవు కూర్చున్నట్లయితే తన స్నేహమేంటో, తన ప్రేమ లోతులేంటో, నీ కోసం ఆయన ఎంతవరకు వస్తాడో నీకు లోతుగా అర్థమవుతుంది. నిన్ను కంటికి రెప్పలా ఎలా కాచి కాపాడుకుంటాడో తన ప్రేమ ద్వారా నీవు తెలుసుకోగలవు. ఈ ఆదివారముతో ఆగిపోకు. ప్రభువుతో స్నేహాన్ని నెమరు వేసుకుంటూ రాబో వారమంతా ఆయన సన్నిధిలో, ఆయన ప్రేమలో, ఆయన స్నేహముతో జీవించు. నీ జీవిత పవిత్రతకు, పరిశుద్ధతకు మార్గం ప్రభువుతో నీ స్నేహమే. ఈ స్నేహాన్ని నీ సొంతం మాత్రమే చేసుకోకుండా, ఈ స్నేహంలో ఇంకా ఎందరో మంది స్నేహితులను కలుపు, ఆహ్వానించు. ప్రభువుతో స్నేహాన్ని తరించు. ఈ పరిశుద్ధ గడియకు కృతజ్ఞతగా ఆ దేవాది దేవుణ్ణి మనము హృదయంలోకి ఆహ్వానించుకుందాం. తండ్రి దేవునకు ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థన ద్వారా మన కృతజ్ఞతను తెలియపరుచుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము.
శిరమును వంచుడి వినయముతోడ నీ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాదవ పంగము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయముతోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతన్ శిరమును వంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితేరి ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాడుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుషుడునైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసు యొక్క పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠం యొక్క మిగుల
సకల పరిశుద్ధ దేవద్రవ్యానమందు యేసు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంక్తువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కలంక ఉద్భవం స్తుతింపబడునుగాక. కన్యకైను తల్లినైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమ గల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తమ దూతలయందును తమ పునీతులయందును దేవుడు స్తుతింపబడునుగాక. మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. శీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. నీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియు మా సర్వేశుని యొక్క మాత పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భువిలో. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భువిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భువిలో. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భువిలో.